నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక నేను ఆడదాన్ని. రచన ఎం శారదా చౌదరి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, రోజు కన్నా ఓ గంట ముందుగానే రాజారావు హుషారుగా ఇంట్లో అడుగుపెట్టాడు. అతను ఊహించినట్లుగా కాక పరిస్థితి మరో విధంగా ఎదురయ్యింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇదా నువ్వు చేసే పని అన్నట్లు ఆమెను మింగేసేలా చూస్తూ నిలబడ్డాడు. శ్రీలక్ష్మి అతన్ని చూడనే లేదు. ఆమె ధోరణిలో ఆమె ఉంది. కోపాన్ని నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తూ ఎదురుగా నిలబడి ఉన్న బాబుని మరోసారి రెట్టించి అడిగింది. మళ్ళీ ఇలాంటి పని చేస్తావా? చెప్పు, చేస్తావా? ఆమె చేయి ఉన్నట్లుండి పైకి లేచింది. తల వంచుకునే బాబు మొండిగా సమాధానమిచ్చాడు. చేస్తాను అంతే. శ్రీలక్ష్మి చేయి ఒకే ఒకసారి బాబు చెంపని కందిపోయేలా తాకింది. ఓ క్షణం నివ్వెరపోయి బాబు ఆరున్నొక్క రాగం అందుకున్నాడు. అప్పటికే పాప ఏడుపుతో ఇల్లు అదిరిపోతుంది. రాజారావుకి కోపంతో మతిపోయింది. అతన్ని చూసిన బాబు బిగ్గరగా ఏడుస్తూ అరచేతులతో కళ్ళు నులుముకుంటూ దగ్గరగా వచ్చాడు. హృదయం బగ్గుమన్నట్లయింది రాజారావుకి. శ్రీలక్ష్మి, అది పిలుపు కాదు, గర్జన. గోడ పక్కనే ఉన్న పాపను వంగి చేతుల్లోకి తీసుకుంటున్న శ్రీలక్ష్మి తలెత్తి చూసింది. పడుతుందేమోనని కింద పడుకోబెడితే వీడు పాపని ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ ఉంది. అతను వినిపించుకోలేదు. ఒక అంగలో ఆమెను చేరుకున్నాడు. అతని ఏడంచేయి పొడవైన ఆమె జుట్టుని గట్టిగా వెనక్కి వంచి పట్టుకుంది. కుడిచేయి రెండు చెంపలని రెండేసి సార్లు బలంగా తాకింది. అతని వంక కళ్ళప్పగించి చూస్తూ ఆ దెబ్బలు పాపకి తగలకుండా జాగ్రత్త పడటం మినహా ఆమె మరేం చేయలేకపోయింది. నిన్ను నిన్ను మాటలు రానట్లుగా ఓ క్షణం ఆగాడు. ఛీ, నీలాంటి వాళ్లను నరికి పోగులు పెట్టినా పాపం లేదు. మరోసారి ఆమె జడపట్టుకుని అటు ఇటు గుంజి వదిలేశాడు. శ్రీలక్ష్మి నోరు పెగుల్చుకుంది. అంత పాపం నేనేం చేశాను? ఏం తప్పు చేశానని కొట్టారు? నీ మొహం చూస్తేనే పాపం. ఇంకా సమాధానం కూడా చెప్పాలా? రాజారావు చీత్కారం చేసి గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు ఓ క్షణం ఆగి ప్రపంచంలోని అసహ్యాన్నంతా తన గొంతులో ప్రతిధ్వనింపచేస్తూ కరుకుగా అన్నాడు. ఎవరి మూలంగా అయితే నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టే అదృష్టానికి నోచుకున్నావో వాడిని కొట్టే హక్కు గాని, కనీసం ఒక్క మాట అనే హక్కు గాని నీకు లేదు. కేవలం వాడి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన దానివి. వాడికి ఆయావి, వాళ్ళ నాన్నకి దాసివి. అర్థమయ్యిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో. చరచరా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముందు ఆశ్చర్యంతో అర్థం కానట్లు విస్మయంగా చూసిన శ్రీలక్ష్మి కళ్ళల్లో బాధ, దుఃఖం, కోపం, కసి, నిస్సహాయతలతో పాటు ఒక రకమైన విరక్తి భావం కదలాడాయి. పాప, బాబు ఇంకా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే ఉన్నారు. పాపను ఒళ్ళోకి తీసుకుని వంటింట్లో గోడ పక్కన చతికిలపడింది శ్రీలక్ష్మి. జీవితంలో కొత్తగా అడుగుపెట్టి రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్న ఆమె మనసు పైకి ఏడవలేక, ఏడవకుండా ఉండలేక లోపలే ఏడుపును దాచుకుంటూ ఉంది. ఆ రాత్రి భోజనం వడ్డించాను అంది గది గుమ్మం దగ్గర నిలబడి ఏ గోడకో చెప్పినట్లుగా. మంచం మీద కూర్చుని సిగరెట్ వెలిగించుకుంటున్న రాజారావు మాట్లాడలేదు. లేచి రానూ లేదు. అలాగే కూర్చున్నాడు లోపలే. దీనికింత పొగరా? భోజనం చేదురు రండి అని పిలవకూడదు అనుకుంటూ శ్రీలక్ష్మి వంటగదిలోకి వచ్చేసి గుమ్మానికి ఆనుకుని నిలబడిపోయింది. చాలాసేపటి తర్వాత అతను బాబుని ఎత్తుకుని లోపలికి వచ్చాడు. అన్నం కలిపి పెట్టబోతుంటే వాడు మారను సాగించాడు. అమ్మ కావాలి. అమ్మా, నాకు నువ్వు అన్నం పెట్టు, నాన్నొద్దు. రాజారావు గద్దించాడు. నోరు మూసుకుని తినాలోయ్ అంటూ. బాబు భయంగా చూస్తూ అమ్మా నువ్వే పెట్టు అని రాగం తీశాడు. శ్రీలక్ష్మి ముందుకు వచ్చి బాబుని ఎత్తుకోపోయింది. వీడు అడ్డు అయ్యాడు అనుకుంటున్న దానివి. ఇంత విషం ఇచ్చి అయినా తొలగించగలవు. రాజారావు తీక్షణంగా నిశితంగా గుచ్చిగుచ్చి చూశాడు. శ్రీలక్ష్మి చేతులు వెనక్కి తగ్గాయి. తిరిగి వచ్చి యథాస్థానంలో నిలబడిపోయింది. కొలనులో రాయి వేస్తే అలలు రేగినట్లు ఓ క్షణం ఆమె హృదయం బాధతో విలవిలలాడినా క్రమంగా నిశ్చలత్వం చోటు చేసుకుంది. శ్రీలక్ష్మి కన్నెత్తైనా భర్త వైపు చూడటం లేదు.
మూగదానిలా అతి మామూలుగా తన పనులు చూసుకుంటూ ఉంది. బాబుకి స్నానం చేయించి డ్రెస్ చేసి ఆటలకి సిద్ధం చేసిన తర్వాతే పాప సంగతి చూస్తుంది. ఈ మధ్యలో పాప ఆకలేసి ఎంతగా ఏడ్చినా పట్టించుకోదు. పనంతా అయిపోయిన తర్వాత పాపను చాటుకు తీసుకెళ్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రేమగా తల నిమురుతూ కళ్ళొత్తుకోవటం బాబు ఎన్నోసార్లు చూశాడు. వాడి చిన్నారి హృదయం అమ్మ ఏడుస్తున్నప్పుడల్లా విలవిలలాడిపోతుంది. ఆమెతో పాటు తను ఏడుస్తాడు. ఆ రోజు రాజారావుకు ఆఫీస్ టైం అయింది. పాపను ఎత్తుకునే ఎప్పటిలాగా భోజనం వడ్డించింది శ్రీలక్ష్మి. నెల రోజుల తర్వాత అప్రయత్నంగానే మొదటిసారిగా ఆమె వైపు చూసిన రాజారావు క్షణం అప్రభితుడయ్యాడు. కళకళలాడుతుండే ఆమె మొహం కళావిహీనంగా విషాదమంతా గూడు కట్టుకున్నట్లుగా ఉంది. రాజారావు నిర్లక్ష్యంగా మొహం తిప్పుకున్నాడు. అతనికి కసి కోపం ఇంకా తగ్గలేదు. శ్రీలక్ష్మి జరిగిపోయిన దానికి క్షమించమంటూ కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడుతుందని, ఎప్పటిలా మామూలుగా తన దగ్గరకు వస్తుందని అనుకుంటున్న అతని ఊహ తలకిందులు కావటంతో కోపం ఇంకా పెరిగింది. ఆఫ్టర్ ఆల్ ఆడదానికింత పొగరా, చచ్చినట్లు ఇంట్లో పడుండవలసిన దానికింత అహంకారమా అని లోపలే అనుకోసాగాడు. భోజనం చేసి బాబునోసారి ఎత్తుకుని ముద్దులు కురిపించి వెళ్ళిపోయాడు. తాను ముద్దు పెట్టుకునేటప్పుడు బాబు చిరాగ్గా మొహం తిప్పుకోవటం అతను గమనించకపోలేదు. మధ్యాహ్నం వరకు ఆ జ్ఞాపకం అతని మనసులో ములుకులా గుచ్చుకుంటూనే ఉంది. ఇక ఉండలేక మధ్యాహ్నం లీవ్ పెట్టేసి ఇంటికి వచ్చాడు. సినిమాకు తీసుకెళ్లి బాబుని సంతోషపెట్టాలని మధ్యదారిలో నిశ్చయించుకున్నాడు కూడా. ఇంటిని సమీపించేసరికి శ్రీలక్ష్మి నవ్వు కిలకిలారావంలా వినిపిస్తుంది. బాబు కేరింతలు కొడుతూ ఇల్లు అదరగొట్టేస్తున్నాడు. రాజారావు అనుమానంగా గుమ్మం పక్కనే ఆగిపోయాడు. హాల్లో శ్రీలక్ష్మి పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకుని బంతిని దూరంగా విసిరివేస్తుంది. బాబు పరిగెత్తుకుంటూ వెళ్ళి తెస్తున్నాడు. చూస్తుండగానే దృశ్యం మారింది. బాబు దూరంగా వెళ్ళిపోయిన బంతిని తీసుకురాకుండా అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీలక్ష్మి వీపు మీద వాలిపోయాడు. అయ్యో, పడిపోతావురా నాన్న, నా తండ్రివిగా, లేమ్మా, చూడు పాపాయికి ఊపిరాడటం లేదు. వీపు మీదున్న బాబును దించలేక, పాపను పక్కకు తీసి కింద పడుకోబెట్టలేక సతమతమయ్యింది శ్రీలక్ష్మి. బాబు మాత్రం ఆమె వీపును వదల్లేదు. కిలకిలా నవ్వుతూ ఆమె మెడ చుట్టూ చేతులు పెనవేసి 2 బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు. కాకమ్మ లేస్తుందో పిచ్చికమ్మ లేస్తుందో మా బాబు లేస్తాడో, మా బంగారు తండ్రి పాపాయి మీద పడకుండా లేస్తాడమ్మా. చూసావా చూసావా మా బాబు లేచాడు అనగానే వీపు మీద నుంచి లేచి వచ్చి నేను బంగారు తండ్రిని అన్నట్లు గర్వంగా టీవీగా నిలబడిన బాబు బుగ్గల్ని సుతారంగా చెదిమి ముద్దు పెట్టుకుంది. అమ్మా, అన్నం తినవు? బాబు అడిగాడు. తిన్నానుగా. ఎప్పుడు నువ్వు తినలేదు. శ్రీలక్ష్మి సమాధానం చెప్పలేనట్లుగా మౌనంగా పాప తల నిమురుతూ కూర్చుంది. అమ్మా, అన్నం తినవే. నాన్న లాచ్చసి, అమ్మ మంచి, నాన్న అందలిని కొలతాడు. అమ్మా, నేనేమో ఇంత పెద్దయి నాన్నను కొలతాగా, ఏలవకమ్మా. శ్రీలక్ష్మి దుఃఖం ఆపుకోలేకపోయింది. రెండో చేత్తో బాబును దగ్గరకు తీసుకుని పాపతో బాబు గుండెలకు హత్తుకుంది. అమ్మా, నాకు ఆకలెత్తుంది, అన్నం తిందాంలా. బాబు తన గొడవ పెంచాడు. శ్రీలక్ష్మి లేచి పాపను ఉయ్యాల్లో వేసి జోకొట్టింది. వంగి బాబునెత్తుకుంటుంటే తల వంచుకుని రాజారావు గదిలోకి వెళ్ళిపోయాడు. గావరాగా బాబును వదిలేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. సమయం కాని సమయంలో అతనెందుకు వచ్చింది ఆమెకు అర్థం కాలేదు. తను లేనప్పుడు బాబుని కొడుతున్నదేమోనన్న భ్రమతో పరీక్ష చేయటానికి రాలేదు కదా. ఆమె మొహం మ్లానమైంది. అడ్డు అనుకుంటున్న వాణ్ణి ఇంత విషమిచ్చి అయినా సరే తొలగించగలవు. రాజారావు అలా అన్నప్పటి నుండి ఆమె బాబును దగ్గరకు తీయటం లేదు. ఆయాలాగా అన్ని పనులు చేస్తుంది అంతే. కానీ రాజారావు ఆఫీసుకి వెళ్ళిపోగానే తల్లిని ఏడిపిస్తూ ఆటలాడటం మొదలెడతాడు బాబు. అమ్మతో మాట్లాడవద్దు అని తండ్రి తననెందుకు శాసించాడో ఆ పసివాడికి అర్థం కాలేదు. ఎదిరించే వయసు ధైర్యమూ లేవు కనుక చాటుమాటు వ్యవహారం సాగించాడు. అమ్మ మాట్లాడకపోతే వాడికి క్షణం తోచదు. నాన్నను చూస్తే మాత్రం భయపడాలి అని తెలుసు. రాజారావు బట్టలు మార్చుకుని మంచం మీద వాలిపోతూ, బాబు, ఒరేయ్ బాబిగా, నిన్నే అంటూ పెద్దగా పిలిచాడు. అసలే భయపడుతున్న బాబు బితుకు బితుకు మనుకుంటూ ఒక్కొక్క అడుగే మెల్లగా వేసుకుంటూ లోపలికి వచ్చాడు. ఎలారా?
వాణ్ణి దగ్గరకు తీసుకుని మృదువుగా అనునయిస్తూ అడిగాడు. ఆతృతతో అతని గొంతు తడారిపోతూ ఉంది. ఏరా కన్నా, నీకెవరు మంచి? అమ్మ మంచా, నాన్న మంచా? బాబు సమాధానం చెప్పలేదు. తల వంచుకుని షర్టు గుండీని పీక్కుంటూ అలాగే నిలబడ్డాడు. చెప్పమ్మా, నిన్నేం అననుగా, కొట్టను. సాయంత్రం బోల్డని చాక్లెట్లు తెస్తాను, బొమ్మలు కొంటాను. చెప్పు, అమ్మ మంచా, నాన్న మంచా? అమ్మ అన్నాడు వాడు అమాయకంగా చూస్తూ. రాజారావు అప్రభితుడయ్యాడు. తను వింటున్నది నిజమా కాదా అన్న అనుమానం వచ్చిందతనికి. అమ్మ నిన్ను కొడుతుంది కదరా. నేను నీకు చాక్లెట్లు కొంటాను, బొమ్మలు కొంటాను, సినిమాకి తీసుకెళ్తాను. బాబు మాట్లాడలేదు. అమ్మ నిన్ను కొడుతుందిగా, రాక్షసి కదూ, రాజారావు రెట్టించాడు. ఆ అమ్మ నన్నేం కొత్తదు. నువ్వే అందల్ని కొలతావు. ఆ అమ్మని, నన్ను, చెల్లాయిని, అందల్నీ నువ్వే కొలతావు. బాబు రోషంగా చూశాడు. నువ్వే రాక్షసుడివి అన్నట్లుగా ఉన్నాయి బాబు చూపులు. శ్రీలక్ష్మి ఇంత అభిమానం ఎలా సంపాదించుకున్నది? రాజారావుకి అర్థం కాలేదు. నేను మంచి కదూ? ఆశ చవక మళ్ళీ అడిగాడు. బాబు గట్టిగా గబగబా తల అడ్డంగా ఊగించాడు. కాదు, అమ్మ మంచి, పళ్ళు బిగిస్తూ అన్నాడు. రాజారావు మనసు ఆర్ద్రమయ్యింది. కొడుకు మొహంలో మొహం పెట్టి రహస్యంగా అన్నట్లుగా మళ్ళీ అడిగాడు. అమ్మ రోజు అన్నం తింటుందా? బాబు లేదన్నట్లుగా తల తిప్పాడు. తినమని గొడవ పెట్టు, వెళ్ళు. బతికానురా భగవంతుడా అన్నట్లుగా బాబు వెళ్ళిపోయాడు. రాజారావు లేచి వెళ్ళి ఉయ్యాల్లో ఉన్న పాపను తీసుకొచ్చి పక్కనే పడుకోబెట్టుకున్నాడు. ఓ గంట క్రితం వరకు ఇదో రాక్షసి, దీని మూలంగానే కదూ శ్రీలక్ష్మి బాబుకి అన్యాయం చేస్తుంది అనుకున్నాడు. పాప కూడా తన ప్రతిరూపమే అని మరిచిపోయాడు. ఎంత అవివేకం! రాజారావు నిద్రపోతున్న పాప బుగ్గలు నిమిరి మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. శ్రీలక్ష్మి ఏమంటుందోనని వంటింటి వైపు ఓ చెవి వేసే ఉంచాడు. కానీ అతనికి ఏ విధమైన శబ్దమూ వినిపించలేదు. శ్రీలక్ష్మి వంటిల్లు సర్దుకుంటుంటే రాజారావు బాబుని, పాపని నిద్రపుచ్చి ఆమె కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఆమె రాలేదు. సమయం గడిచే కొద్దీ రాజారావు సహనం అంతరించిపోసాగింది. శ్రీలక్ష్మి, మంచినీళ్ళు పట్రా, భార్యకు వినిపించేలా చెప్పాడు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ప్రథమ కళత్రం తన గుర్తుగా బాబును వదిలి శాశ్వతంగా మరో లోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకే శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నాడు రాజారావు. అనేక కోణాల్లో పరిశీలించి బాబు పట్ల శ్రీలక్ష్మి ప్రవర్తనకు తృప్తిపడ్డాడు. కానీ పాప పుట్టిన తర్వాత అంతవరకు ఏ మూలనో దాక్కున్న అతని శంక ఎక్కువయింది. స్త్రీ తనకు మాతృత్వం లభించిన తర్వాత కూడా మరో స్త్రీకి జన్మించిన పిల్లల్ని స్వంత తల్లిలాగా ఆదరించగలదా? అంతటి విశాల దృక్పథం స్త్రీలకు ఉంటుందా? అతని ఆలోచనలు నిరాధారం అనుకోబోతున్న సమయాన కాస్త ఆధారం దొరికింది. శ్రీలక్ష్మి బాబుని కొట్టడం కళ్ళారా చూశాడు. ఆ కోపంతోనే శ్రీలక్ష్మిని కొట్టాడు. కానీ ఆ సంఘటనే ఇద్దరి మధ్య ఎంత దూరాన్ని సృష్టించిందో తెలుసుకోలేకపోయాడు. వంటింట్లో చాపపరుచుకుని పడుకుంటున్న శ్రీలక్ష్మికి అతని కేక వినిపించింది. ఎందుకో ఆమెకు తెలుసు. అయినా మౌనంగా లైటు తీసేసి పడుకుండిపోయింది. కన్నెపిల్లగా ఆమె కలలు కనకపోలేదు. కానీ నిజ పరిస్థితులు ఎదురైనప్పుడు వివేకంతో ఆలోచించగలిగింది. రెండో పెళ్లి వాడైతేనేం, నాకు గెజిటెడ్ ఆఫీసరే భర్త కావాలి, అతను అందంగా ఉండాలి అనుకుంటూ గొంతెమ్మ కోరికలతో పట్టుపట్టి కూర్చుంటే ఎలా? ఒక బాబు ఉంటేనేం, వాణ్ణి స్వంత కొడుకులాగా చూసుకోలేదు. తన మీద తనకు ఆ మాత్రం నమ్మకం లేదా? నిజంగా అదృష్టమే బావుండి ఉంటే 3 సంవత్సరాల క్రితమే ఆయన భార్య అయి తనే బాబుకి తల్లి అయి ఉండేది. కానీ దేవుడు మరోలా బాబును తనకందించాడు అనుకుంది. అసలు బాబు తన కొడుకు కాదు అనే ఊహే తనకు రాదు. తన మనసులో లేని విషయాన్ని ఆయన ఎందుకలా ఊహిస్తారు? అపోహలతో, అనుమానాలతో తనను ఎందుకిలా బాధిస్తున్నారు? శ్రీలక్ష్మికి దుఃఖం పెళ్ళిబికి వచ్చింది. తనెంత దుర్మార్గురాలిగా చిత్రింపబడింది అనుకుంది బాధగా కళ్ళొత్తుకుంటూ. బాబుకు వాళ్ళమ్మే ఉన్నట్లయితే వాడు బొమ్మతో ఆడుకుంటున్నట్లు చెల్లెలు వేలు పుచ్చుకుని బరబరా లాక్కొస్తుంటే ఊరుకుంటుందా? విపరీతమైన గారాబంతో వాడు చెడిపోతుంటే వదిలేసి తమాషా చూస్తూ కూర్చుంటుందా? కోపం వచ్చి కొడితే వాళ్ళ నాన్న ఆమెను కొట్టేవారేనా? ఆలోచనలోంచి తేరుకుని ఉలిక్కిపడి తలెత్తి చూసింది శ్రీలక్ష్మి. రాజారావు ఆమె పక్కనే కూర్చుని 2 వైపులా చేతులు వేసి ముందుకు వంగాడు.
కిటికీలోంచి పడుతున్న వెన్నెల వెలుగులో భర్త వైపు ఓసారి చూసి పక్కకు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుంది. లక్ష్మి, నన్ను క్షమించు. క్షమిస్తావు కదూ? రాజారావు గొంతు జీరతో వణికింది. మౌనంగా భార్యను ఒళ్ళోకి తీసుకుని చాలాసేపు తల నిమురుతూ ఉండిపోయాడు. ఆమె తేరుకున్న తర్వాత నెమ్మదిగా అడిగాడు. కొట్టాను కదూ? నీకు కోపం రాలేదా లక్ష్మి? పుట్టింటికి వెళ్ళిపోలేదేం? మీ మీద కోపమా? ఎందుకు? అంది అతి మామూలుగా. అదే, ఆ రోజు కొట్టాను కదూ, కోపం రాలేదా? అసలు నన్ను కొట్టడానికి మీకేం హక్కుంది? పెళ్ళం మీద చెయ్యి చేసుకునే మీరు మనుషులేనా? అని నువ్వు అని ఉంటే పరిస్థితులింత దూరం వచ్చేవి కావుగా. బాగుంది. భర్త మీద కోపం వస్తే పుట్టింటికెళ్తారా? నాకు తెలీదు. పాపకు పాలు పట్టలేదు, లేస్తుందేమో. మాట మారుస్తూ అతని చేతుల్ని తప్పించుకుని లేచి కూర్చుంది. ఆ రాత్రి ఆమె గుండెల్లో తలపెట్టుకుని హాయిగా నిశ్చింతగా నిద్రపోయాడు రాజారావు. నేను ఆడదాన్ని. మొగుడికి కోపం వచ్చి కొట్టినా పడుండవలసిన దాన్ని. మొగుడి మీద కోపం వస్తే చచ్చినట్లు కుక్కిన పేనులాగా ఉండాలి. ఒకవేళ మీ మీద కోపంతో పుట్టింటికి వెళితే అంతకన్నా చేసేదేం లేక మొగుణ్ణి వదిలేసిందనో మొగుడు వదిలేశాడనో చెప్పుకుంటుంది లోకం. ఆ ముద్ర నా మీదే కాదు, నా కూతురి మీద కూడా పడుతుంది. ఒకవేళ ఆ రోజు నేనే మిమ్మల్ని నన్నెందుకు కొడతారు అని ఎదిరించాననుకోండి, మొగుడికి ఎదురు తిరిగే గయ్యాళి భార్యగా మీ మనసులో నాకు శాశ్వత స్థానం ఏర్పడుతుంది. తప్పు మీదేనని ఆ తర్వాత మీకు తెలిసినా ఇప్పుడు నన్ను దగ్గరకు తీసుకున్నట్లు తీసుకునేవారేనా? క్షమించమని అడిగేవారు కానే కాదు. ఇద్దరి మధ్య ఓ ఆఘాతం ఏర్పడిపోయేది. అది పెరిగి పెద్దదైతే నువ్వు నా భార్యవు కావు, అవతలికి నడు అంటూ విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకోగలరు. కానీ నేను ఆడదాన్ని, అలా చెయ్యలేను. కనుక మీరు తిట్టినా కొట్టినా నోరు ముసుగు పడుండాలి. అలా పడుండని రోజున సంసారం నరకం అవుతుందని నాకు తెలుసు. శ్రీలక్ష్మి హృదయంలో చెలరేగుతున్న భావాలు అతనికేం తెలియవు. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.